గైస్ వెల్కమ్ టు ది ఛానల్. మిత్రులారా, మన అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచినాం. లెగిసి బైక్ వేసుకొని వచ్చే రూట్ అయితే ప్యాక్ అవుతుంది అనమాట. వచ్చే రూటు ఏడికి వచ్చినామంటే ఇప్పుడు సముద్రం దగ్గరికి వచ్చినాం. ఇక్కడైతే అంతా ఇట్లా ఉందో చూడండి గైస్. ఇదంతా ఫ్యాక్టరీస్ అనమాట. ఇదంతా ఫ్యాక్టరీస్. పైన ఏదో టెంపుల్ ఉందంటే కొండ. ఇదంతా ఇట్లా ఉంది. సముద్రం వచ్చాము. ఇదంతా ఏదనుకుంటున్నారు, సముద్రం ఇదంతా. కెమెరా కూడా క్యాప్చర్ చేయలేకపోతుంది సముద్రం కోసం. ఇక్కడ చూసారు కదా, వాటర్ చూసిన ఎట్లా ఎందుకు వచ్చినామంటే ఎర్లీ మార్నింగ్ వ్యూ కోసం అని వచ్చినాం. నాకు వచ్చే దారిలోనే సగం ప్యాక్ అవుతుంది. ఎందుకంటే వచ్చే రూట్ అట్లా ఉందన్నమాట. చాలా అంటే చాలా పడిపోయింది నాకైతే. వెళ్ళిపోదాం అనుకున్నాను లిటరల్గా. ఇది వచ్చిన తర్వాత సన్ రైజ్ చూసే పోవాలనుకున్నాను. కూర్చున్నాం కాసేపు, ఒక 1 hour ఏమో కూర్చోవాల్సి వస్తుంది మనం. సో అని సన్ రైజ్ పాయింట్ సన్ రైజ్ చూసేసి వెళ్ళిపోతాం. సన్ రైజ్ అప్పుడు కలుసుకున్నాం మళ్ళీ. గైస్, ఈ అలల సౌండ్కి పడుతుంది అట్లే. ఎందుకంటే మార్నింగ్ ఎవ్వరు లేడు ఇటువైపు. 2 కుక్కలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా వచ్చేసి అలలు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కోసం వెయిటింగ్. నాకు తెలిసి సన్ రైజ్ 6:20 అట్లా ఆ టైంలో వచ్చేస్తుంది. మేమైతే 5:20కి వచ్చేసినాం వీడికి. నా వాయిస్ వినపడుతుందో లేదో తెలియదు కానీ మైండ్ దొబ్బుతుంది ఇక్కడ సౌండ్ వింటుంటే. ఇక్కడ లోపలికి వెళ్ళిపోదాం అంటున్నాడు నేను. బంగారం కనపడిందంట గైస్. ఆయనకి బంగారం కనపడిందంట. ఈడ కనపడిందో. సముద్ర దేవుడు పిలుస్తున్నాడు, పోదాం బా మామ అంట. వీడియోస్ అయితే మంచిగా వస్తాయి. వీడికి వచ్చినామంటే షూటింగ్ స్పాట్కి మంచి ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ ఫిషింగ్ కోసం మార్నింగ్ ఒక 100 మంది వచ్చినారు. టైం వచ్చేసి దగ్గర 5:40 అట్లా అవుతుంటుంది. ఇందాక ఇక్కడ దగ్గర వచ్చినాయి వాటర్. ఇప్పుడు ఇక్కడ ఒక కొండ ఉంది. ఆ కొండపైకి వెళ్ళి వ్యూ అంటే జస్ట్ ఆ కొండపైకి వెళ్దామని అనుకుంటున్నాం. ఆ కొండ వచ్చేసి ఇది. ఈ కొండపైకి వెళ్ళాలి అంటే రూట్ మాత్రం ఇట్లా వెళ్ళాలన్నమాట. వెళ్ళి అక్కడ నుంచి చూద్దాం సముద్రాన్ని. అక్కడి నుంచి వచ్చినాం ఇందాక. లాస్ట్ నుంచి ఇట్లా పైకి వెళ్ళాలా. జస్ట్ ఫర్ ద వ్యూ. అలాగని దూల పనులు అయితే చేయకున్నాం. జస్ట్ నార్మల్గా వచ్చి వెళ్ళిపోతున్నాం. వచ్చేసినాం గైస్. కొండపైకి అయితే వచ్చేసినాం. కొండ ఎక్కేసినాం. కొంచెం క్రేజీ ఉంది వ్యూ. ఏదో హాలీవుడ్లో చూపిస్తారు చూడండి. అమ్మ బీభత్సంగా ఉంది కదరా బాబు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ చూపిస్తాడు చూడండి ఫ్రంట్ వ్యూ. ఈ కొండపై నుంచి చెప్పాను కదా ఇందాక, ఈ కొండపై నుంచి వ్యూ ఇట్లుంది. ఇక్కడ ఎవరో చేపలు పట్టడానికి వచ్చినారు. కుమ్ముతున్నాక ఎంత స్పీడ్ వస్తున్నాడు అలా. ఇప్పుడు వాటర్ అంతా మీందిపోతాయి. మేము ఇంతసేపు ఆడ కూర్చున్నాం, అక్కడ కూర్చున్నాం ఇంతసేపు. ఇది కొండ దగ్గర నుంచి వ్యూ. ఇంకా పైన ఉంది ఇది గాయస్. వీడికి వచ్చి తాకుతున్న వాటరు. ఆడెవడో ఉన్నాడు పైన. ఇంకా క్రేజీగా చూడాలనుకుంటున్నాడు అనుకుంటా వ్యూని. ఇందాక చేపలు పట్టడానికి వచ్చాను కదా, పడుతున్నారు వాళ్ళు.
ఇదంతా వాటర్ అంటే నమ్మకం కాదు, నమ్మకపోతే అడక్క తింటరా. ఇప్పుడు సన్ ఇట్లా మీందుకు వస్తుంటే అట్లా చూస్తుంటాం మనం. గైస్ అలలు మాత్రం బీభత్సంగా వస్తున్నాయి ఇటు సైడ్. సూపర్ ఉంది. గైస్ ఇప్పుడు ఎండ రావడం స్టార్ట్ అవుతుంది లైట్గా, మొత్తం కలిసిపోయింది చూడండి. ఇంతసేపు ఇక్కడ ఫోటో షూట్ చేసినాం, మంచిగా వచ్చింది ఫొటోస్ అయితే. గైస్ సన్ ఇప్పుడే వచ్చిండు చూసారా, కింద షిప్ పైన సన్, సూపర్ కాంబినేషన్ కదా. సూపర్ ఉంది గైస్ ఇక్కడ వ్యూ, క్రేజీ అంతే. అలా సన్ చూడాలి, మళ్ళీ అదే సన్ మధ్యాహ్నం వస్తే వాచిపోతుంది అనిపిస్తుంది. ఎండ కొడుతుంది అన్నాం, అదే సన్ పాయింట్ కోసం, సన్ కోసం ఎర్లీ మార్నింగ్ లేక వస్తున్నాం. దీన్నే నేచర్ అంటాం. వాటర్ ప్యాక్ అవుతుంది నాకైతే. ఈ కొండలు ఎక్కువ మూవీస్లో ఉంటాయి. ఈ కొండలు మూవీ షూటింగ్లో అప్పుడప్పుడు మధ్యలో దగ్గర చూడాలి. చూడండి ఎల్లు వస్తున్నాయి, అలలు లేస్తున్నాయి అలలు. ఈ ఈ వ్యూ చాలా షూటింగ్స్లో తీసినారనమాట, చాలా మూవీస్లో షూటింగ్. మంచిగా ఉంది లొకేషన్ ఇది. కొండ ఇంకా క్రేజీగా ఉంది మామ. సి గైస్ కొండ ఎట్లా ఉందో పైకి, జస్ట్ ఇమాజిన్ ఎర్లీ మార్నింగ్. వర్త్ మర్మా వర్త్. మనల్ని ఇంకా అక్కడ పోయినారు, అక్కడ ఫోటో షూట్ చేస్తున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. సూర్యుడు కన్ఫామ్గా షూటింగ్ చేయొచ్చు. ఈ వీడియో చూసి ఎవరైనా డైరెక్టర్కైనా లొకేషన్ కావాలంటే నేను చెప్తా వచ్చే. సీగైస్ అది చూడు, ఆ రెండు కొండలు చూడండి, క్రేజీగా ఉంది. సూపర్ మాయా సూపర్ ఉంది మాయా వ్యూ అయితే. ఇక్కడ నుంచి ఇంకా చాలామంది వచ్చారు ఇక్కడ, అంతా కలిసి ఒక 30 మెంబర్స్ దాకా ఉంటారు ఈజీగా. క్రేజీ కదా వ్యూ. ఇక్కడ కూర్చొని చాలామంది వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు. డేంజర్ ఏం కాదు కానీ జాగ్రత్తగా ఉండొచ్చు. ఇక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇటు సైడ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇటు సైడ్ మొత్తం వాటర్ ఉన్నాయి. ఫొటోస్ మొత్తం క్రేజీ వస్తున్నాయి చూడండి. సన్ వాటర్ రిఫ్లెక్షన్ సూపర్ కదా. జస్ట్ అలా మొత్తం సముద్రమే బాస్. లోపలికి అవతల పక్క ఏమన్నా ఉందా ఏరియా అంటే అట్లా ఏముండదు, మొత్తం సన్నే. తెలుసా ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. సారీ, మొత్తం సముద్రమే. ఇంకా ఏం మాట్లాడుతున్నాను, ఏం అర్థమే కావట్లే. బుర్రపాడు గైస్. చూసినారా వ్యూ, సన్ క్రేజీ కదా. బుర్రపాడు మాయా. ఇటు సైడ్ మొత్తం పోర్ట్ ఉంది, అంటే వైజాగ్ పోర్ట్ అనమాట. వైజాగ్ దగ్గరలో పోర్ట్, నాట్ వైజాగ్ పోర్ట్. ఇంకోటి ఉంది పోర్టు, అది వేరు, ఇది వేరు. ఇది గెస్ట్ హౌస్ బీచ్ అని అంటారు అనమాట. దీన్ని వ్యూ అయితే టెంపుల్ ఉంది ఇక్కడ ఒకటి, వ్యూ అయితే క్రేజీ ఉంది ఇక్కడ సైడ్. ఇదంతా పోర్ట్, ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు ఉండే ఏరియా. ఎటువైపు వెళ్తున్నా
ఇప్పుడు నడుచుకుంటే వెళ్ళిపో అయిపోతే చెప్పు ఉత్తరాంపు షాట్ ట్యూన్లతో పడరా. డాన్స్ చేస్తున్నారు గైస్, డాన్స్ షూట్ చేస్తున్నాడు డి ప్రసాద్, డి డాన్సర్. ఇప్పుడైతే క్రేజీ అంటే క్రేజీ కనపడుతున్నాను నాకైతే. అలా ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడ. కుట్ర పాడు మా కుట్ర పాడు. అందరికీ అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అడిగేవని కాదు, మీకు అన్ని వీడియోస్ అన్ని బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. రాయలసీమ నుంచి వచ్చిన రాయలసీమ నుంచి వచ్చారంతా చూసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే బాంబే వేసేస్తాం. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో. మంచిగా ఉంది డాన్స్. ఇది ఎప్పుడు వస్తుంది? ఇది మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. వ్యూ మాత్రం క్రేజీ ఉంది గైస్. లొకేషన్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది లొకేషన్ అయితే. ఓన్లీ ఈ వ్యూ కోసం వచ్చినాం. ఇంత దూరం ఏం లేదు, ఒక 40-30 మినిట్స్ జర్నీ అంతే. సూపర్ ఉంది. గెస్ట్ హౌస్ బూత్ బంగ్లా మాదిరి ఉంది అంతే. నైట్ 4కి వస్తే పడింది ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ 5కి ఈ ఏరియాలో వచ్చినాం. ఇప్పుడు ఎట్లుందో అంత ఏరియా. బైక్ పైన ఫస్ట్ మేమే వచ్చినాం ఆ బీచ్ కాడికి. తర్వాత అందరూ వచ్చారు. అందరూ 5:30కి 6 గంటలు స్టార్ట్ అయింటారు. ఇప్పుడు టైం వచ్చేసి 7:30. ఎట్లుందో లొకేషన్. నైట్ టైం అయితే ప్యాక్ అయితే పొద్దున ఒక ర్యాపిడ్ కనప్పుడు వచ్చినాయి. ఇంకా నెమళ్ళు అవన్నీ ఉంటాయంట. ఇదంతా ఒకప్పుడు ఊరంట. ఇక్కడ పక్కన ఫ్యాక్టరీ పడేసరికి ఇంకా అంతా ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. ఇదంతా మార్నింగ్ చూపించలేకపోయినా, ఎందుకంటే చీకటి ఉంది కాబట్టి రూట్ ఏం కనపడదు. ఇదంతా ఇట్లా వచ్చినాం మార్నింగ్, ఇదే రూట్ వచ్చినాం. వీడియో నచ్చింది కదా, ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కలుసుకున్నాం. ఇంతవరకు బాయ్.